అప్పుడంటే అభివృద్ధి కోసం చేరిండ్రు బాస్, ఇప్పుడు ఎవరి కోసం వస్తుండ్రు? ఇప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీ ఏమైనా అధికారంలోకి వచ్చిందా? హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి చేరారో వాళ్ళు మళ్ళా తిరిగి తన సొంత గూటికి వస్తారు. ఏదైతే పార్టీ నుంచి గెలిచారో ఆ పార్టీకి పంగనామాలు పెట్టి అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళిండ్రు. మరి వెళ్ళిన రోజు ఏదైతే విలేకరులు ప్రశ్నిస్తే ఆ రోజు వాళ్ళు చెప్పుకొచ్చిన కారణం ఏంటంటే అభివృద్ధి కోసం మేము పార్టీ మారుతున్నామని ఆ రోజు వాళ్ళు సంజాయిషి ఇచ్చుకుండ్రు. మరి ఇప్పుడు అప్పుడంటే అభివృద్ధి కోసం చేరిండ్రు బాస్, సరే మనం అర్థం చేసుకోగలం. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళా తిరిగి అదే మళ్ళా మీ సొంత గూటికి వస్తున్నారు? మరి ఇప్పుడు ఎవరి కోసం వస్తుండ్రు? ఆ రోజు మీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి మీరు అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లయితే మీ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి మీరు ఆ రోజు ఆ పార్టీలకు చేరిండ్రు. సరే మేము ప్రజలం, మేము పిచ్చోళ్ళం, మీరు చెప్పిన మాటలు మేము వింటాం, ఇదే కదా మీరు రాజకీయ నాయకులు భావించేది. మేము ఏది చెప్తే అది ప్రజలు వింటారు, మేము ఏది చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, మేము చెప్పిన మాటల్ని వాళ్ళు ఫాలో అవుతారు, సో మేమేం చెప్పినా వాళ్ళు తలూపుతారు. కాబట్టి మీరు ఆ రోజు చెప్పిర్రు, మేము నమ్మినాం. అరే నిజంగానే మా సారు ఇక అధికార పక్షం ఉన్న పార్టీలకు పోతుండు, అధికార పార్టీలకు పోతే ఇక బగ్గా నిధులు వస్తాయి, మన నియోజకవర్గంలో మనం మొత్తం అందరం ఇక టాప్ అయిపోవచ్చు, మన మొత్తం అభివృద్ధి అంటే ఇక రాష్ట్రంలో మొత్తం మన నియోజకవర్గం పేరు అయిన పడుతుంది మేము అనుకుంటాం ప్రజల మీద జనరల్గానే. సరే అదే కరెక్ట్ అనుకుందాం కొద్దిసేపు. ఆ రోజు మీరు అభివృద్ధి కోసమే పార్టీ మారిండ్రు. మరి ఈ రోజు ఎందుకోసం మారిండ్రు సార్? మళ్ళా ఇప్పుడు సొంత పార్టీకి ఎందుకు వస్తుండ్రు? ఏమైనా ఎలక్షన్లు అయినాయా? ఇప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీ ఏమైనా అధికారంలోకి వచ్చిందా? మరి అధికారంలోకి అయితే రాలేదు కదా, మరి మళ్ళీ ఎందుకు వస్తుండ్రు? అంటే మీ మీద అనర్హత వేటు ఎక్కడైతే పడుతుందేమో అనే భయం. ఏమవుతుందండి అనర్హత వేటు పడితే మళ్ళీ ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళలేరా? మీరు ఆల్రెడీ అంటే మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రమే అధికార పార్టీలోకి వెళ్ళిండ్రు అని ప్రజలు నమ్మినట్లయితే మిమ్మల్ని మళ్ళీ అదే ప్రజలు ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తారు కదా, మళ్ళీ అసెంబ్లీకి పంపిస్తారు కదా. అంటే మీకు నియోజకవర్గ అభివృద్ధి అవసరం లేదు. సరే మీ ముచ్చట్నే అనుకుందాం, మీరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే పోయిండ్రు, మరి వాళ్ళ తిరిగి మళ్ళీ మీ సొంత పార్టీలోకి వస్తున్నారు అంటే అర్థమైంది మీకు నియోజకవర్గ అభివృద్ధికి అవసరం లేదా? అంటే ఈ 4 ఏళ్ళు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుందామని అనుకుంటుర్రా? మరి ఆ రోజు మీరు చెప్పిన కారణం నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము అధికార పార్టీలోకి చేరినాం అన్నదే నిజమైతే గనక మరి ఈ రోజు ఈ పార్టీలోకి మళ్ళీ తిరిగి మళ్ళీ యూటర్న్ కొట్టి మళ్ళీ అదే పార్టీలోకి ఎందుకు వస్తున్నట్టు? అంటే 4 ఏళ్ళు ఇంట్లో వందామనే? అభివృద్ధి ఏం చేయొద్దు, ప్రజల సమస్యలు పట్టించుకోవద్దనే? ఇందులో ఏదో ఒకటి నిజం ఉండాలి కదా. అయితే ఆ రోజు నిజమైంది ఉంటే ఇప్పుడు నేను చెప్పేది కూడా నిజమే కావాలా మరి? అంటే ఆ రోజు మీకు అధికార హంగులు కావాలి కాబట్టి ప్రజలను అందరినీ పిచ్చోళ్ళని చేసి మీరు అధికార పార్టీలోకి వెళ్ళడానికి, అధికార పార్టీ నుంచి తాయిలాలు అందుకోవడానికి అభివృద్ధి అనే ఒక బూచి చూపించి మీరు పార్టీలు మారుతారు. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ అదే పార్టీ కనుక ఇప్పుడు మీరు ఏ పార్టీ నుంచి అయితే గెలిచారో వాళ్ళు కోర్టుల్ని ఆశ్రయిస్తున్నారు, స్పీకర్కి కంప్లైంట్ చేశారు, స్పీకర్ దగ్గర అప్లికేషన్లు ఉన్నాయి. సో ఒకవేళ మళ్ళీ అనర్హత వేటు పడుతుందేమో, సో ఇవన్నీ గొడవ ఎందుకు అని చెప్పి మళ్ళీ తిరిగి సొంత పార్టీకి. ఏం రాజకీయం చేస్తున్నారు సార్ మీరు? మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒకవేళ అభివృద్ధి కోసమే వెళ్ళినట్లయితే గనక వేస్తే వేయండి, స్పీకర్ ఒకవేళ అనర్హత వేటు వేసిండు అనుకుందాం, మీరు నిజంగానే అభివృద్ధి కోసం పార్టీ మారినరు అని ప్రజలు అనుకునేటోళ్ళు కదా, అప్పుడు మిమ్మల్ని గెలిపించే అవకాశం ఉంటుండే. అంటే మీరు ఒక ఎన్నికకు భయపడేటోళ్ళు, ఒక ఎలక్షన్కి భయపడేటోళ్ళు, మీరు ఆ రాజకీయాలు చేసేది మీకు అవసరమా చెప్పండి? రాజకీయాలు మీరు ప్రజల తరపున నిలబడి ఓటమైనా గెలుపైనా మీరు ప్రజల కోసమే నిలబడదలుచుకున్నప్పుడు ఓటమినైనా గెలుపునైనా స్వీకరించాలా? మీరు ప్రజల అభివృద్ధి కోసమే పార్టీ మారినా అన్నారు కదా. అవును, పార్టీ అభివృద్ధి కోసం మారినప్పుడు కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తలుగుతాయి కావచ్చు, నిలబడండి, గట్టిగా నిలబడండి. అంటే మీకు ప్రజల అభివృద్ధి అవసరం లేదు, ఏది అవసరం లేదు, మీకు కావాల్సిందల్లా మీ కంఫర్ట్ లెవెల్స్ కావాలి. మీ కంఫర్ట్ లెవెల్స్ ఎక్కడుంటే మీరు ఆ పార్టీలో ఉంటారు. ఇవాళ మీకు ఎక్కడైతే మళ్ళా అనర్హత వేటుబడి మళ్ళా ఎలక్షన్లకు పోవాల్సి వస్తుందో అనే భయం ఉంది కాబట్టి మళ్ళా తిరిగి సొంత గూటికి. అందు గురించే చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. అసలు కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సరిపోయింది కదా, మీకు 60 మంది ఎమ్మెల్యేలు చాలు ప్రభుత్వాన్ని నడపడానికి. ఈ విధంగా ఎలక్షన్లకు భయపడే ఎమ్మెల్యేలు మీరు తీసుకుంటే కనుక మీకు లాభం ఏంది? అంటే మిమ్మల్ని నమ్మి అతని ఎలక్షన్స్లలో కంటెస్ట్ చేసే ధైర్యం లేదు అతనికి.
ఆ విధంగా మీరు ధైర్యం ఇవ్వట్లేదని అర్థం కాదా? ఒకవేళ నిజంగానే ఆ పార్టీ మారి మీ దగ్గరకు వచ్చి అనర్హత వేటు పడినా నాకేమవుద్ది, నేను మళ్ళీ కంటెస్ట్ చేసి గెలవగలుగుతాను అనే నమ్మకం ఆయనకు లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడే నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని నమ్మకం లేదు. లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడితే గెలుస్తానో లేదో అనే నమ్మకం లేదు. మరి ఏదో ఒకటి వీటి విషయాల్లో ఏదో ఒకటి అయి ఉంటది. లేదంటే ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని భావించి ఉండాలి. డెఫినెట్ గా ప్రజలైతే తిరస్కరిస్తారు. ఏ ప్రజలైనా సరే, అంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల, బీజేపీ పార్టీ కార్యకర్తల, ఎంఐఎం పార్టీ కార్యకర్తల అనట్లేదు. ఏ పార్టీ కార్యకర్తలైనా సరే ఇలాంటి జంపింగ్ రాజకీయాలను ఎవరూ జీర్ణించుకోరు. ఏం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏమైనా ఇష్టం ఉందా ఇటువంటి జంపింగ్లను చూసి? ఇదే గద్వాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జాయిన్ అవుతా ఉంటే వాళ్ళు నిరసన తెలపలేదా? వాళ్ళు ఎందుకు నిరసన తెలిపారు? ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ తరపు నుంచి కొట్లాడాడు, అక్కడ గెలిచాడు కాబట్టి ఆయన అక్కడనే ఉండనివ్వండి, మన పార్టీలోకి వద్దు అని అన్నారు. ఇవాళ ఏం జరిగింది? ఇలా వచ్చాడు, మళ్ళీ ఇలా వెళ్ళాడు. తూర్పు ద్వారం నుంచి వచ్చాడు, పడమర ద్వారం నుంచి వెళ్ళిపోయాడు. ఏం లాభం కాంగ్రెస్ పార్టీకి? ఇది ఓ రకంగా కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బనే కదా. అవసరమా కాంగ్రెస్ పార్టీకి ఇది? అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళిందంటే ఎంత తల మీద ఇదైపోయినట్టుగా ఉంటది. అందు గురించే అంటారు, నిక్కచ్చి గల కార్యకర్త ఒక్కోలున్నా సరే, ఆ ఎమ్మెల్యేలైనా సరే, ఎవరైనా సరే, కాంగ్రెస్ పార్టీకి ఏమవసరం ఇవి చేరికలు? ఇన్ని చేరికలు చేసుకున్నందుకే కదా ఇవాళ మీరు రేపు పొద్దున సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటది కదా. మీ పార్టీ ఒక ప్రక్క పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేని తీసుకుంటే పట్టుమని 10 రోజులు కూడా మీతో లేడు అనే అపవాదును మీరు మూట కట్టుకోవాల్సి వస్తుంది కదా. ఇంత అవసరం ఏముండే కాంగ్రెస్ పార్టీకి? ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వద్దాం. ఈ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఏమన్నారు? కేటీఆర్, హరీష్ రావుతో సహా ఎవరైతే మా పార్టీ నుంచి తిరిగి వెళ్ళిపోయినారో ఆ ఎమ్మెల్యేలను తిరిగి తీసుకునేది లేదు అన్నారు. మరి వాళ్ళ మళ్ళీ ఎందుకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తోటి ఒకే సోఫాలో కూర్చుని ముచ్చట్లు పెడుతున్నారు నవ్వుకుంటా? మళ్ళా అక్కడ ఖమ్మంకి సంబంధించిన వెంకట్రావు తోటి కూడా అదే సేమ్ ముచ్చట్లు ఎందుకు? మరి మీకు అంటే మీకైనా లేదా గుణపాఠం? ఇప్పుడు ఎట్లాగో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఏమైతుంది? పోతే ఇద్దరు పోయినరు, వాళ్ళకి సరైన గుణపాఠం రావాలంటే అనర్హత వేటు పడేదాకా ఉండాలి కదా మీరు. ఒకవేళ అనర్హత వేటు పడి నిజంగానే ఎలక్షన్స్ వస్తే కనుక అది మీ పార్టీకే మంచిది కదా. మీ పార్టీ నుంచి ఒక కొత్త కార్యకర్తకు అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చి చూస్తే ప్రజల అభిప్రాయాన్ని చూడండి. ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో ఏ ప్రజలు కూడా సంతోషంగా లేరు ఈ జంపింగ్ల వల్ల. సరే, అధికారం ఉంది కదా అని చెప్పేసి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బాహాటంగా మాట్లాడకపోవచ్చు, దాన్ని నేను కాదనను. వారికి ఉండే ఇబ్బందులు వారికి ఉంటాయి, దాన్ని ఎవరు తప్పుబట్టనికి లేదు. కాకపోతే మీ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ఒక మంచి అవకాశం ఉండే బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకు తీసుకుంటారు వాళ్ళిద్దరిని? తీసుకోవద్దు. మీరు తీసుకోకుండా వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ భయం ఉంది అంటే వాళ్ళకి తెలుసు, ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో కూడా వాళ్ళకి తెలుసు. నాకు తెలిసినంత మటుకు వీళ్ళు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి బై ఎలక్షన్ వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళకి టికెట్ ఇవ్వకపోతుండే. ఎందుకంటే వీళ్ళు ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి వచ్చారు, రేపు ఈ పార్టీలోకి గెలిస్తే కూడా ఈ పార్టీలో ఉంటారని గ్యారంటీ ఏంది అనే క్వశ్చన్ ఉంటుంది అక్కడ. అందు గురించి రాజకీయాలు ఒక పద్ధతిగా చేయాలి. ఎవరం చేసినా కూడా వీలైతే పద్ధతిగా చేయాలి, లేదంటే ఇంట్లో కూర్చోవాలి. ఈ జంపింగ్ రాజకీయాల వల్ల ప్రజలను ఇబ్బంది పెట్టి పబ్బం గడుపుకోవాల్సిన పరిస్థితి ఎవరికి రాకూడదు. సో ఇకనైనా రాజకీయ పార్టీలు మారి ఈ జంపింగ్ జపాంగ్ల పట్ల చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి. ఇది ఈ రోజు ఒకవేళ అది బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతుందా, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతుందా, బీజేపీ పార్టీ ఇబ్బంది పడుతుందా అని కాదు. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నిజమైన కార్యకర్తకి ఇబ్బంది అవుతుంది. నిజమైన కార్యకర్త తన యొక్క పార్టీ లీడర్ని గెలిపించుకోవాలని కష్టపడ్డాడు, కొన్నిసార్లు గెలిచాడు, కొన్నిసార్లు ఓడాడు. దాన్ని ఆయన స్ఫూర్తిగా తీసుకుంటున్నా ఉన్నాడు, ఒక స్పోర్టింగ్ స్పిరిట్తో ఉంటున్నాడు. తాను ఓడినంత మాత్రాన తను పక్క పార్టీలోకి వెళ్ళట్లేదు కార్యకర్త. గెలిచిన ఎమ్మెల్యేలే తమ యొక్క పార్టీ అధికారంలో లేకుంటే గనక పక్క పార్టీలోకి చూస్తున్నాడు. ఒక కార్యకర్తను, ఒక నికార్సైన కార్యకర్తను చూసి ఎమ్మెల్యేలు సిగ్గు తెచ్చుకోవాలి. ఒక కార్యకర్త ఏమీ ఆశించకుండా కొన్ని సంవత్సరాల పాటుగా పార్టీకి కట్టుబడి తన జీవితాన్ని దారపోసి పార్టీ కోసం ఏ విధంగా కష్టపడుతున్నాడో చూసి ఈ గెలిచిన అంటే ఎవరైతే ఈ జంపింగ్ జపాంగ్లు ఉన్నారో ఎమ్మెల్యేలు, వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఏమైతే ఒక 5 సంవత్సరాలు అధికారంలో లేకుంటే ప్రజలకు మీరు సేవ చేయలేరా? మరి దీనికి ఎలక్షన్లు ఎందుకు, పార్టీలు ఎందుకు? ఒక అధ్యక్షుడిని పెట్టుకుందాం, అధ్యక్షుడిని మనం గెలిపించుకుందాం, అందరూ ఒకటే పార్టీ అధికార పార్టీ అయిపోతారు కదా. అధికార పార్టీ ఎమ్మెల్యే అయితేనే ఆ నియోజకవర్గానికి నిధులు వస్తాయి అని అనుకున్నట్లయితే గనక
అందరము మరి ఒకటే ఒక ఎలక్షన్ పెట్టుకుందాం, ప్రెసిడెంట్ లాగా ఎలక్షన్ చేసి ప్రెసిడెంట్ ఎలక్షన్ కండక్ట్ చేసి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా ఎన్నుకుంటే సరిపోద్ది కదా. మిగతా వాళ్ళందరూ కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయిపోతారు. దీనికి ఇంత హంగామా ఎందుకు? ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ వచ్చారు, మెజారిటీ ఏ పార్టీకి వచ్చింది, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ జపాంగులు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ మీరు చేర్చుకోలేదంటే మేము చేర్చుకున్నాం. ఇవన్నీ మాకు అవసరమా ప్రజలకి? ఇప్పుడు రేపు మళ్ళా బై ఎలక్షన్ వస్తే ఆ భారం మళ్ళా మా నెత్తి మీదనే. ఏమన్నా మీ ఆస్తులమ్మి ఎలక్షన్లో నిలబడతారా మీరు? ఆ ఎలక్షన్ అయ్యే ఖర్చుకు మీ ఆస్తులమ్మి గవర్నమెంట్కి బరిపోయండి. మరి ఎన్ని కోట్లు అవుతుందో అన్ని కోట్ల ఖర్చును. ఇప్పుడు బై ఎలక్షన్ ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినట్లయితే కనుక ఆ ఉప ఎన్నికల ఖర్చు మళ్ళా ప్రజల మీదనే. మీకు తిండి ఎక్కువై మీకు తిన్నదరగక మీరు బై ఎలక్షన్స్ కి పోతే దాని ఖర్చు మేమెందుకు భరించాలా? మాకేం అవసరము? నిజంగా ప్రజల నుంచి ఒక డిమాండ్ రావాలి. ఒకవేళ ఏ ఎమ్మెల్యే కారణం చేతనైనా బై ఎలక్షన్ వచ్చినట్లయితే గనక ఆ బై ఎలక్షన్ యొక్క ఖర్చు పూర్తిగా ఆ ఎమ్మెల్యే క్యాండిడేటే భరించాలి. సరే, ఒక వ్యక్తి ఒకవేళ మరణించినప్పుడు జరిగే బై ఎలక్షన్స్ ని దాన్ని వేరే విషయం, అది అనుకోకుండా జరిగిన విషయము, దాని గురించి వస్తూ ఉంటుంది. దాన్ని మనము ఇంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి గెలిచి కేవలం అధికార దాహం కోసం పార్టీ మారి బై ఎలక్షన్స్ కి కారణం అవుతాడో అటువంటి ఎమ్మెల్యేకి మాత్రం ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలా. దానికి అయ్యే ఖర్చును అసలు ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టుకోవాలా. తన ఆస్తులు అమ్ముకుంటాడో ఏం అమ్ముకుంటాడో? ఏమి ప్రజలు కోరుకునే ఎలక్షన్సా బై ఎలక్షన్స్ అనేది? అన్ని పనికిరాని పనులు చేసుకుంటా ప్రజలకు చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తా ఉన్నారు రాజకీయ నాయకులు. అది ఈ పార్టీ ఆ పార్టీ అని అనట్లేదు. డెఫినెట్ గా దీని విషయం నుంచి కాంగ్రెస్ పార్టీ అయినా సరే, అటు బీఆర్ఎస్ పార్టీ అయినా సరే, రెండు కూడా బుద్ధి తెచ్చుకోవాలా. మీరు మీ యొక్క పార్టీ ఎమ్మెల్యేల పైన మీకు నమ్మకం ఉంటే సరిపోద్ది. మన వాళ్ళని ఎమ్మెల్యేలను కాదనుకొని మనం పక్క పార్టీ ఎమ్మెల్యేల పైన మనం దృష్టి పెడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఏమైంది? ఇప్పుడు 64 నుంచి 73, 74 అనుకున్నారు, ఇప్పుడు 2 పోతున్నాయి, ఇక మిగిలిన 72. ఇప్పుడు డౌన్ అయ్యకుండా వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంది? అది ప్రజలు మిమ్మల్ని అధికార పక్షంలో ఉండడానికి ఒకటి ఇచ్చారంటే మీరు ప్రజల తీర్పును కూడా మీరు ఇచ్చేస్తున్నట్టే లెక్క. ప్రతిపక్ష పార్టీకి తీర్పిచ్చింది ప్రజలే, అధికార పార్టీకి తీర్పిచ్చింది ప్రజలే. ఆ ప్రజల తీర్పుని మీరు అగౌరవపరుస్తున్నారు. ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని ఒక పార్టీ తరపున గెలిపించాడంటే ఆ పార్టీ తరపున ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండాలని అక్కడ గెలిపించారు. లేదు ఆయన గెలిచిన తర్వాత ఆయన పాకిస్తాన్ పోవచ్చు, బంగ్లాదేశ్ పోవచ్చు అని చెప్పలే వాళ్ళకు. దయచేసి దీని అందరి ఎమ్మెల్యేలు కూడా దీన్ని జాగ్రత్తగా గమనించాలా. ఈ విధమైన మీరు పనులు ఏ ఎమ్మెల్యే కూడా చేయకూడదు అని చెప్పేసి నేను వారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు ఇట్లా పార్టీలు మారేటప్పుడు అభివృద్ధి కోసం అని చెప్పినారు, మరి ఇప్పుడు తిరిగి వస్తున్నారు దేనికో కూడా మీరు సంజాయించుకోవాలా. మీరు ఆ రోజు అభివృద్ధి పేరుట ఏదైతే వెళ్ళినారో, ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డో లేదంటే గనక ఎవరైతే వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఆ రోజు పార్టీ మారినప్పుడు మేము అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని ఏవైతే మాటలు చెప్పినారో ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వస్తున్నారో కూడా సంజాయిషి ఇవ్వాలి. వాళ్ళు ఎందుకు ఇవ్వాలి అని అడిగితే కనుక డెఫినెట్ గా మీరు ప్రజాప్రతినిధులు, మీరు అక్కడున్న ప్రజలు ఓటేస్తేనే మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. డెఫినెట్ గా మీరు ప్రజలకు ఆన్సరబుల్. మీరు వేసే ప్రతి అడుగు ప్రజలకు చెప్పి వేయాల్సిందే. మీరు ప్రజా జీవితంలో లేకపోయినట్లయితే కనుక మిమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. కానీ మీరు వన్స్ ప్రజా జీవితంలో ఎంటర్ అయినారు, మిమ్మల్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకి ఉంటుంది. ఇవాళ మీరు మళ్ళా తిరిగి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చారో మీరు సరైన సమాధానం ఇవ్వాల్సిందే. గద్వాల ప్రజలారా, నేను మిమ్మల్ని వేడుకుంటున్నా, మిమ్మల్ని కృష్ణమోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ఆ రోజు చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి చేరినప్పుడు మీరు ఏ విధంగా అయితే అటు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడ్డారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బాధపడ్డారు. ఇవాళ మళ్ళా తిరిగి అతను బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నాడు. సరే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాస్తంత సంతోషంగానే ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఓడించడానికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఆయనను గెలిచిన తర్వాత అయినా సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్లకు అంటే పక్క పార్టీ నుంచి గెలిచాడు కదా కాబట్టి అని తీసుకోవాలని ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఏ ఒక్కరికి కూడా లేదు మనస్ఫూర్తిగా. సో ఫైనల్ గా నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఈ జంపింగ్ జపాంగ్లు ఏవైతే ఉంటాయో అవి ఆ నాయకుల యొక్క రాజకీయ భవిష్యత్తుని పాడు చేస్తాయి. మీరు అనుకుంటుండొచ్చు ప్రజలకు మనకున్నంత తెలివి లేదు, సో ప్రజలు ఎక్కువ ఆలోచించరు, ప్రజలకు ఇవన్నీ విషయాలు తెలియవు అని అనుకుంటారు కావచ్చు మీరు. కానీ దీనివల్ల ఇబ్బంది పడేది మీరే.
ఇవాళ గనక ఒకవేళ అనర్హత వేటు పడినట్లయితే మిగతా ఎమ్మెల్యేల మీద కూడా అనర్హత వేటు పడినట్లయితే గనక వారి యొక్క భవితవ్యం మళ్ళా తిరిగి ప్రజల చేతుల్లోనే ఉంటది. సో డెఫినెట్ గా మీరు ప్రజలని, ప్రజా తీర్పుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దని ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి నేను వేడుకుంటా ఉన్నా. ఇకనైనా పార్టీలు ఈ జంపింగ్ జపాంగ్లను ప్రోత్సహించొద్దని కోరుకుంటున్నా. నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, నిజమైన రాజకీయాలు చేద్దాం.